మామన్ సినిమా ఎలా ఉందంటే అక్క తమ్ముడు భార్య భర్తలు మేనమామ మేనల్లుళ్ళు మధ్య ఎమోషన్స్ ప్రధానంగా దర్శకుడు కథను అల్లుకున్నాడు. ఈ మూడు వరుసల్లోనూ కథానాయకుడు పాత్ర కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు కోణాలు ఫేస్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ప్రధానమైన పాత్రకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అంత సహజంగా దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకున్నాడు. తల్లిదండ్రుల తర్వాత కూడా ఆడపిల్లలకు పుట్టింటి వారి వైపు నుంచి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు మన ఆచార సాంప్రదాయాలు ఏర్పరిచారు. వివాహ తర్వాత కూడా అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు ప్రేమగా మసులుకోవడానికి కారణం ఈ ఆచార్య వ్యవహారాలే. అలాంటి ఒక మేనమామ నిస్వార్థమైన తన ప్రేమ కారణంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వచ్చిందనే కథను దర్శకుడు చక్కగా ఆవిష్కరించిన తీరు బాగుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల ఒకే ఇంట్లో వారి మధ్య ఉండే ప్రేమానురాగాలు వేరు. కానీ కొత్త కోడలుగా ఆ ఇంట్లోకి వచ్చేవారు అనుబంధాలు అర్థం చేసుకోవడం మసులుకోవడం వేరు. లేదంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం మనసుకు టచ్ చేసేలా ఉంటుంది. పరిమితమైన పాత్రల్లో దర్శకుడు చేసిన ప్రయత్నం సహజ సిద్ధంగా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ జోనర్ నుంచి ఎక్కువ కథలు పలకరిస్తూనే ఉండగా ఈ మధ్యకాలంలో మంచి ఫ్యామిలీ ఎమోషనల్స్తో కూడిన కథ పలకరించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. కథనాల పరంగా ఈ కంటెంట్ కనెక్ట్ చేయడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. ముఖ్యంగా చెవులు కుట్టించే సీను, గిరిజను రేఖ నిలదీసే సీను దర్శక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. భర్తగా, తమ్ముడుగా, మేనమామగా సంఘర్షణతో కూడిన పాత్రలో సూరి నటన మెప్పిస్తుంది. సూరి అక్క పాత్రలో శ్వాసిక నటనకు ప్రశంసలు దక్కుతాయి. ఐశ్వర్య లక్ష్మి నటన కూడా ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు ఒక వ్యక్తిలో ఏ అంశాలైతే నచ్చుతాయో పెళ్లి తర్వాత అవే అంశాలు అసహనాన్ని కలిగిస్తాయి. అలకలు, ఆవేశాలు ఆవేదనలకు కారణమవుతాయి. జీవితమైతే అర్థం చేసుకుని సర్దుకుపోవడం, ఆవేశంతో తొందరపడడం కాదు అనే సందేశంతో కూడిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. చాలా బాగుంది. సినిమా చూసేయండి మరి.